ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. మళ్ళీ ఈ వీడియో కూడా గోల్డ్ వీడియోనే. గోల్డ్ లేటెస్ట్గా ఆర్బీఐ వాళ్ళు 25 టన్నుల బంగారం కొనడం జరిగింది. అది ఏం జరిగింది అలా అనేది చూద్దాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్లో, అంటే మనకి 4 క్వార్టర్లు ఉంటాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. 4 క్వార్టర్లు: ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఫోర్త్ క్వార్టర్, ఏప్రిల్ టు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఫస్ట్ హాఫ్ అంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి అక్టోబర్ నుంచి మార్చి వరకు సెకండ్ హాఫ్ అంటారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఈ సెకండ్ హాఫ్లో ద్వితీయార్థంలో ఆర్బీఐ వాళ్ళు 25 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇది సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి నిల్వ లేటెస్ట్ డేటా సర్వే ప్రకారంగా ఈ డేటా ఏదైతే ఉందో 879.59 టన్నులకు చేరుకుంది అనేది అనౌన్స్మెంట్. ఏది బంగారం నిల్వలు. అయితే ఇది సెప్టెంబర్ 24, అంటే పోయిన సంవత్సరం, అంటే ఫస్ట్ హాఫ్ క్లోజ్ అయ్యే టైంకి సెప్టెంబర్ 2024 నాటికి 854.78 టన్నులు నిల్వ ఉంటే ఇప్పుడు 879.59 టన్నులు, 25 టన్నులు యాడ్ అయింది. అయితే ధరలు పెరుగుతూ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎందుకు కొంటుంది? మరి ధరలు పెరుగుతూ ఉంటే రిజర్వ్ బ్యాంక్ కొనవలసిన అవసరం ఏమిటి? రిజర్వ్ బ్యాంకు ఇంత పెరిగినా కానీ ఎందుకు కొంటుంది? రిజర్వ్ బ్యాంకు ఎందుకు నిల్వ చేస్తుంది అనే దానికి ఈ బంగారం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరగటం, ఎట్లయితే అస్థిరత అంటారు. స్థిరత్వం లేకపోతే అస్థిరత. అస్థిరత అంటే ఏ టైంలో ఏ దేశం ఏం జరుగుతుందో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఈ టారిఫ్లు, సుంకాలు, లేకపోతే రష్యా ఉక్రెయిన్, గాజా ఇజ్రాయిలు, లేకపోతే ఇంకేదో కరోనా లాంటివి, కోవిడ్ లాంటివి, ఇటువంటివి ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒక న్యూసు తోటి షేర్ మార్కెటు ఏదైతే అస్థిరత, అంటే షేర్ మార్కెట్లో ఒడిదుడుకులు, షేర్ మార్కెట్లో ఏదైతే లాభాలు అంటే ఒకరోజు వచ్చినట్టు రావటం, మళ్ళీ తెల్లారి పడిపోవటం, ఈ షేర్ మార్కెట్ కానీ వరల్డ్ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ అనుకోండి, వరల్డ్ మార్కెట్లో ఏవైతున్నాయో అప్పుడు ఈ కమోడిటీస్ మార్కెట్ బాగా మూమెంట్ ఉంటుంది. ఈ కమోడిటీస్ మార్కెట్లో గోల్డే లీడింగ్, బులియన్ మార్కెట్ అంటారు. ఈ గోల్డ్ ఏదైతే ఉందో, సిల్వర్ ఉందో, అవే వాల్యూ. ఇప్పటి నుంచి కాదు, ఏ దేశంలో ఏ అంటే ఎవరి దగ్గర బంగారం నిల్వలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు, మీరు గమనించినట్లయితే ఎప్పటికప్పుడు బంగారం తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. బంగారం పెరగటమే కానీ తగ్గే అవకాశాలు తక్కువ. అయితే బంగారం నిల్వల్ని బట్టే దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు, దేశం యొక్క పురోగతి, దేశం యొక్క అంటే స్ట్రాంగ్ ఉందా, వీక్ ఉందా. బంగారం నిల్వలు ఎక్కువ ఉన్న దేశం అంటే ఆ దేశం ఆర్థికంగా బలోపేతం అవుతున్నట్టు, బలంగా తయారవుతున్నట్టు, ఆర్థికంగా ఎకానమీ స్ట్రాంగ్ అవుతున్నట్టు. ఇవి అన్నమాట. అందుకని దేశాలే కొనుక్కుంటూ పోతున్నాయి. దాంతో బంగారం ధరలు పెరగటం, నిల్వలు పెంచుకోవటం వలన ధరలు పెరగటం, కొనుక్కునే స్తోమత పెరిగే వాళ్ళు ఎక్కువైనారు. అంటే ఉదాహరణకి అప్పటికీ ఇప్పటికీ మన వాళ్ళు, అంటే మన భారతదేశంలో వరల్డ్ మొత్తానికి, అంటే ఎక్కడికన్నా వెళ్ళినా మన వాళ్ళు ఇక్కడి నుంచి చదువుకోవటం, అక్కడికి వెళ్ళి అమెరికా అనుకోండి, సింగపూర్ అనుకోండి, కెనడా అనుకోండి, జర్మనీ అనుకోండి, అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి డాలర్లు సంపాదించి ఇక్కడికి పంపించడం. ఇక్కడ ఎవరైతే వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? బంగారం నిల్వలు, ఇల్లు, జాగలు కొనుక్కుంటూ పోవటం. అంటే దాంతో ఏమవుతుంది? మన ఎకానమీ బాగుంటుంది, ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే అభివృద్ధిలోకి వస్తుందో మనం కూడా అభివృద్ధిలోకి వచ్చినాం. అంటే మనం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతున్నట్టు. మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మన దగ్గర బంగారం నిల్వలు ఇంకా పెరుగుతున్నాయి అంటే మన దేశం కూడా అభివృద్ధిలో ఉన్నట్టు. అందుకని బంగారం తగ్గినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. మనం గమనించినట్లయితే 60,000, 80,000, ఇప్పుడు 1,00,000, 1,00,000కి అటు ఇటుకు ఉంది. మళ్ళీ 1,00,000 దాటిపోతే కొన్నాళ్ళకి స్లోగా పోతూ ఉంటుంది. అంతే తప్ప ఇక 1,00,000 దిగే అవకాశాలు కొద్ది శాతము, పెరిగే అవకాశాలు ఎక్కువ శాతం. అది గమనించాలి. ఎందుకు అంటే ఇదే రీజను. ఇక మే 5 నాడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు బంగారాన్ని 25 టన్నులు కొన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది సెకండ్ హాఫ్లో వీళ్ళు చేసిర్రు కొనటం. ఈ సెంట్రల్ బ్యాంక్ వద్ద ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఇంత అంటే 880 టన్నులుగా ఉన్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేయటం.
అయితే పోయిన సంవత్సరానికి అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 25 టన్నులు 854.73 ఉన్నటువంటిది సెప్టెంబర్ 24కి ఇప్పుడు 880 అయింది. అయితే 7 ఏళ్లలో అంటే గడిచిన 7 ఏళ్లలో ఒకేసారి ఇంత స్థాయిలో కొనుగోలు చేయటం అనేది ఇది ఫస్ట్ టైం అని చెప్పడం జరిగింది. అయితే ధరలు పెరుగుతున్నా కానీ ఆర్బీఐ వాళ్ళు కొనుగోలు చేయటం అనేది విశేషం అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో సెంట్రల్ బ్యాంక్ దగ్గర నిల్వలు 511.99 టన్నుల గోల్డ్ నిల్వ చేస్తే ఇప్పుడు మన దగ్గరది 511.99 టన్నులు ఉంది మన దగ్గర స్టాకు. అయితే ఇంకొక 348.62 మెట్రిక్ టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉంది మందే స్టాకు. మళ్ళీ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ దగ్గర అంటే BIS అంటారు, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, అక్కడ మందే మళ్ళీ డిపాజిట్ రూపంలో 18.9 టన్నులు ఉంది మందే స్టాకు. అంటే మన దగ్గర టోటల్ 880 టన్నులు మెట్రిక్ టన్నులు. 880 మెట్రిక్ టన్నుల్లో మన దగ్గర 511.99, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర 348.62 మెట్రిక్ టన్నులు 18.98, మళ్ళీ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్లో మనది గోల్డ్ స్టాక్ ఉంది. ఇక మన పని ఏంటిది అంటే జనరల్గా దేశాలే కొంటున్నాయి అంటే అర్థం ఏంటిది? బంగారం ధర. అయితే మరి బంగారం ధర ఎక్కువ తగ్గొచ్చానంటారు. ఒకటే రీజన్, బంగారం ధర తగ్గటానికి మైన్స్లో ప్రొడక్షన్ బాగా పెరగాలి. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతే సప్లై పెరుగుతుంది. డిమాండ్ ఎంతున్నా సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధరలో కొంచెం కరెక్షన్ వస్తుంది. ఎప్పుడైనా కానీ బంగారం ధరలు పెరగటానికి తగ్గటానికి రీజన్స్ ఒక 5 ఉంటాయి. ఒకటి, నిల్వలు ఎంత ఉన్నాయి, ఇన్వెంటరీస్ అంటారు. ప్రొడక్షన్ ఎంత అవుతుంది, డిమాండ్ ఎంత ఉంది, యూసేజ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది. యూసేజ్, సప్లై, డిమాండ్, ప్రొడక్షన్, ఇన్వెంటరీస్, నిల్వలు ఎక్కువ ఉన్నాయి. అమ్మేస్తారు ఏదో ఒక దేశం, నిల్వలు ఎక్కువైపోయి పైసలు అవసరమైంది అనుకోండి, అమ్మేసారు అనుకోండి, సప్లై పెరుగుద్ది, అప్పుడు ధర పడిపోద్ది. మైన్స్లో ప్రొడక్షన్ పెరిగింది, మార్కెట్లోకి సప్లై పెరుగుద్ది. ఎప్పుడైతే సప్లై పెరిగిందో మార్కెట్లోకి ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోయినప్పుడు అంటే ప్రొడక్షన్ పెరిగి సప్లై వచ్చినప్పుడు ఏమవుతుంది? ధర తగ్గిపోద్ది. ధర తగ్గిపోయిందంటే డిమాండ్ తగ్గిపోయినట్టు. ధర తగ్గింది, డిమాండ్ తగ్గింది, ప్రైస్ ధర కూడా ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. మన పని ఏంటిది? ప్రొడక్షన్ బాగా పెరగాలి, నిల్వలు ఎవరైతే ఉన్నవాళ్ళు అన్లోడ్ చేయాలి, లేదు కొనుగోలు వాళ్ళు తగ్గించాలి. అంటే మనం కొనుక్కోవడం తగ్గించాలి, అదనే జరగాలి. అయితే డిమాండ్, సప్లై, యూసేజ్, ప్రొడక్షన్. అయితే ఇప్పుడు ఎట్లుంది? ఏవైతే మ్యారేజెస్, ఈవెంట్స్ కానీ ఇది మనం కాదు, మన దగ్గర పెరగడం తగ్గడం కాదు, ఇది వరల్డ్ మార్కెట్ సంబంధించింది. వరల్డ్ మార్కెట్లో పెరిగితే మంది పెరుగుద్ది, వరల్డ్ మార్కెట్లో తగ్గితే మంది తగ్గుద్ది. అంతే తప్ప మన దగ్గర ఏవో పెళ్ళిళ్ళు ఉన్నాయని, అక్షయ తృతీయ ఉందని, ఆషాఢ మాసం అని, శ్రావణ మాసాలు దానికి సంబంధమే లేదు అసలు. ఈ చాలామందికి ఏమన్నా అనగానే ఆషాఢ మాసంలో తగ్గుద్ది, శ్రావణ మాసంలో పెరుగుద్ది, ఇప్పుడు పండగలు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి పెరుగుద్ది, అదంతా ఉత్తిదంటే ఉత్తిది కాదు. అవి ఒక రీజన్. కానీ కొనుక్కోవటానికి కానీ, అమ్మటానికి కానీ, పెరగటానికి కానీ, అసలు పెరుగుద్దా లేదా అని తెలవటానికి మొత్తం ఏంటిది? వరల్డ్ మార్కెట్లో డాలరు, ఈ ఏదైతే డైలీ ట్రేడింగ్ జరుగుతుంది, investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో జరుగుతుంది. మళ్ళీ investing.comతో పాటు లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు ధర నిర్ణయిస్తారు. వీటిని బట్టి వరల్డ్ మార్కెట్ పెరగటం తగ్గటం జరుగుతుంది. అంతే తప్ప మనతోటి అనేది ఏం లేదు. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.